హలో అండి అందరికీ. నా పేరు అనూష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో, ఇది ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. పొద్దున్న నేను ఆ రోజు అరౌండ్ 4:00 లేచిన. 4:00 లేచి హాల్లో ఉన్న బొమ్మలన్నీ క్లీన్ చేసుకున్నాను. రాత్రి చిందరవందరగా వేసున్న హాల్ అంతా క్లీన్ చేసుకొని, అంట్లు ఉంటే అంట్లన్నీ సదిరేసుకొని, సో చిన్న చిన్న వర్క్స్ ఉండే అవన్నీ అయిపోగొట్టుకున్న తర్వాత నేను కిచెన్ క్లీన్ చేసుకున్నా. నాకు కిచెన్ క్లీన్ చేసుకోవడానికే 40 మినిట్స్ పట్టింది. ఆ రోజు 4:10కి లేస్తే నాకు 40 మినిట్స్ కిచెన్ హాల్ అంతా క్లీన్ చేసుకోవడానికి పట్టింది. ఆ తర్వాత ఇంకా లాస్ట్కి మంచిగా ఇల్లంతా ఊకేసుకొని ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ పట్టింది. సో స్నానం చేసేసరికి ఇంకో 15 మినిట్స్. సో 5:30 వరకు, 5:45 వరకు నాకు ఈ పనే సరిపోయింది. సో నేను 6 వరకు మ్యాక్సిమం వంట కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు కొంచెం లేట్ అయిపోయింది ఆ రోజు. సో ఆ రోజు ఏంటంటే నేను ముందు రోజే ఏ టైంలో ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఒక బుక్లో రాసుకున్నాను అనమాట. సో దాని తగ్గట్టు లైన్గా ఏ వర్క్ ఎప్పుడు చేసుకోవాలి, ఎంత టైం చేసుకోవాలి అండ్ ఏం వండాలి అని చెప్పేసి అన్నీ ప్లాన్ చేసుకున్నాను. సో దాన్ని ఆ బుక్ పక్కన పెట్టేసుకొని నేను లైన్గా వర్క్స్ చేసుకుంటా వెళ్ళిపోయినా. అండ్ ఫస్ట్ స్నానం చేయగానే దేవుడి దగ్గరకు వచ్చేసి పువ్వులు ఏమైనా లాస్ట్ టైం పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర ఉన్న సామాన్ అంతా ఫస్ట్ క్లీనింగ్కి పెట్టేసుకున్నాను. అండ్ ఈరోజు ప్రసాదాల్లో వచ్చి పులిహోర అండ్ దద్దోజనం, చనా సలాడ్, ఇంకా బెల్లం అన్నం అండ్ బెల్లం పానకం. సో ఈ 5 నేను దేవుడికి ప్రసాదాలుగా వండిన అనమాట. అండ్ ఇవాళ నేను మా హస్బెండ్ ఇద్దరం ఫాస్టింగ్ ఉందాం అనుకున్నాము. సో నేను ముందు రోజు క్యాజువల్గా రేపు ఫాస్టింగ్ ఏకాదశి ఉంటాను నేను అంటే, నేను కూడా ఉంటా అని చెప్పేసి అన్నారు. సో ఇద్దరం ఉన్నాం అనమాట. ఇవాళ మేము మా ఫ్రెండ్స్కి అండ్ కొంచెం సెక్యూరిటీస్కి, మా కాలనీకి సెక్యూరిటీస్ ఉంటారనమాట, వాళ్ళకి అందరికి కలిపి నేను టిఫిన్స్ అంటే ప్రసాదాలే వండుదాం అనుకున్నా. సో ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ టైం వండడము ఎక్కువ క్వాంటిటీస్లో, కాబట్టి నాకు అస్సలు అర్థం కాలేదు ఎంత క్వాంటిటీస్ వండితే ఎంతమందికి అవుతుంది అనేది. బట్ నేను కొంచెం ఎక్కువగానే వండిన, అది వేస్ట్ అవ్వకుండా మా హెల్పర్కి ఇచ్చి పంపించేసిన అనమాట. సో నేను ఒక 15 మెంబర్స్ అయినారు మొత్తము. ఆ 15 మెంబర్స్కి అవ్వాల్సిన ఫుడ్ కాస్త కొంచెం ఎక్కువగానే వండేసిన, కొంచెం వైట్ రైస్ కూడా ఎక్కువ పెట్టేసిన, అది వేస్ట్ అవ్వకుండా మా ఆంటీకి ఇచ్చి పంపించేసిన. సో ఇక్కడ వచ్చేసి నేను పిండి దీపాల కోసం బియ్యం పిండిని యూజ్ చేస్తున్నా. సో ఆ బియ్యం పిండిని 1/2 కేజీ బియ్యం పిండిని అప్పుడే ఓపెన్ చేసిన 1 కేజీ. సో ఆ 1 కేజీ బియ్యం పిండిని 1/2 కేజీ బియ్యం పిండి వేసుకొని, ఆ తర్వాత అందులో కొంచెం బెల్లం అండ్ ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని మంచిగా పిండినంతా చపాతీ పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకొని 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నా. ఆ గ్యాప్లో నేను ఫస్ట్ రైస్ పెట్టేసుకొని ఏమేమి వండాలో, ఫస్ట్ రైసే కావాలి కదా అన్నిటికీ, దద్దోజనంకి, పులిహోరకి అండ్ కాబూలి చెనాకి, అవన్నిటికి కుక్కర్లోకి ఒక్కొక్కటి వేసి మంచిగా కుకింగ్ పెట్టేసిన. సో అది అయ్యేలోపు నేను చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసుకున్నా. ఆ తర్వాత ఫస్ట్ థింగ్ నేను పులిహోర చేస్తున్నా.
సో, ఆయిల్ ఇంత అని అనుకోవద్దు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15 మెంబర్స్‌కి అబోనే చేసినా కాబట్టి ఆ మాత్రం ఆయిల్ పడతది. సో, ఇక్కడ మంచిగా పులిహోర ఆల్రెడీ ఫస్ట్ చింతపండుని మంచిగా దగ్గరికి ఉడికించుకొని, అందులో కొంచెం పచ్చిమిర్చి ఏసుకొని ఉడికించుకున్న తర్వాత నేను తాలింపు పెట్టుకున్నా. తాలింపుని సెపరేట్‌గా మిక్స్ చేసిన. అండ్ చింతపండు రసాన్ని సెపరేట్‌గా మిక్స్ చేసిన. నెక్స్ట్ పులిహోర ఫినిష్ చేసుకుంటున్నా. నేను పక్కకి రాసి కూడా పెట్టుకున్నా ఎప్పుడెప్పుడు ఏం చేయాలో. నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్‌లో ఫుడ్ అది వండుతున్నా కాబట్టి నాకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితా అని చెప్పేసి ముందే అన్నీ రాసి పెట్టుకున్నా. యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతం చేసిన ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్. సో, దాని తర్వాత ఇదే ఈ వ్రతమే చేయడము. సో, ఇది ఒక్కరోజు చేసుకోవచ్చంట వ్రతము. సో, ఇలా ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేను ఉపవాసం ఉండి చాలా బాగా ఫినిష్ చేసుకున్నా యాక్చువల్లీ ఏకాదశి. భయపడ్డా స్టార్టింగ్‌లో ఈవినింగ్ వరకు ఉండగలుగుతాం గానీ, మార్నింగ్ వరకు ఉంటానా అని జెప్పి. బట్ ఆ రోజు నేను కొబ్బరి నీళ్ళు తాగిన. కొబ్బరి నీళ్ళు తాగి మార్నింగ్ వరకే నేను ఫాస్టింగ్ ఉన్నాను. అసలు నాకు ఆకలి గూడా ఏమి అవ్వలేదు. బట్ సో, తను గూడా ఇబ్బంది లేకుండానే ఉన్నాడు. తనకు గూడా ఏమి ఇబ్బంది అవ్వలేదంట ఫాస్టింగ్‌కి. సో, మార్నింగ్ వరకు ఇద్దరం హ్యాపీగా ఉండి పొద్దున్నే లేచి మంచిగా ఫాస్టింగ్ వదిలేసినాం. దేవుడి సామానంతా క్లీన్ చేసుకొని పువ్వులన్నీ నేను ముందు రోజే ఎళ్ళి మంచిగా తులసి మాల అండ్ మల్లెపూలు అవన్నీ తెచ్చుకున్నా. మంచిగా అవన్నీ బాక్స్‌లో ఏసి పెట్టుకున్నా. మార్నింగ్ కూడా ఫ్రెష్‌గుండే. సో, అవన్నీ మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకొని నేనింక పూజ స్టార్ట్ చేసుకున్నాను. 10:00 అందరూ వచ్చిర్రు. వచ్చి ఇంకా టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను సెక్యూరిటీస్‌కి అరౌండ్ 11:30, 12:00 అట్లా ఫుడ్ పంపించాను. నా పూజ చాలా బాగా జరిగింది ఆ రోజు. युग्मप्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवापदं त्वं प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे
अष्टोत्तरशतनामावली। ओम वेंकटेशाय नमः। ओम श्रीनिवासाय नमः। ओम लक्ष्मीपतये नमः। ओम अनामयाय नमः। ओम अमृतांशाय नमः। ओम जगद्वन्द्याय नमः। ओम गोविंदाय नमः। ओम शाश्वताय नमः। ओम प्रभवे नमः। ओम शेषाद्रयाय नमः। ओम देवाय नमः। ओम केशवाय नमः। ओम मधुसूदनाय नमः। ओम अमृताय नमः। ओम माधवाय नमः। ओम कृष्णाय नमः। ओम श्रीहरये नमः। ओम ज्ञानपंजराय नमः। ओम श्रीवत्सवक्षसे नमः। ओम सर्वेशाय नमः। ओम गोपालाय नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम गोपीश्वराय नमः। ओम परम ज्योतिषे नमः। ओम वैकुंठपतये नमः। ओम अव्ययाय नमः। ओम सुधातनवे नमः। ओम यादवेन्द्राय नमः। ओम नित्ययौवनरूपवते नमः। ओम दशरूपवते नमः। ओम देवकीनंदनाय नमः। ओम सौरये नमः। ओम हयग्रीवाय नमः। ओम जनार्दनाय नमः। ओम कन्याश्रवणतारेज्याय नमः। ओम पीतांबरधराय नमः। ओम अनगाय नमः। ओम वनमालिने नमः। ओम पद्मनाभाय नमः। ओम हृदयास्तमानसाय नमः। ओम आश्वारूढाय नमः। ओम खड्गधारिणे नमः। ओम धनार्जनसमुत्सुकाय नमः। ओम घनसारोन्मध्य नमः। ओम कस्तूरीतल्पोज्ज्वलाय नमः। అండ్ ఆ దేవుడి ఆశీస్సులు అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్ బాయ్.